వెల్కమ్ బ్యాక్ టు మీ చంద్రబాబు లైవ్ షో. చంద్రబాబు గారు ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు. నోటిఫికేషన్ కాదు, అసలు ఎలక్షన్ అనౌన్స్మెంటే రాలేదు. కానీ ప్రచారం చూస్తుంటే ఒకరి మీద ఒకరు బురద జల్లుకునేలాగా ఉంది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాలో కోడి పిల్లలు, కుక్కలు, నక్కలు జంతువులు అయిపోయిన తర్వాత నేరుగా ప్రధాన పార్టీల అధ్యక్షుల ఇమేజ్లతోటి యాడ్స్ వస్తున్నాయి. ఎందుకు ఈ పోకడలు పోతున్నారు? మీరు ఒక్కసారి ఆలోచించండి. తెలుగుదేశం పార్టీ నేను ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు ఉన్నాం. 9 సంవత్సరాలు ఎంత హోందా రాజకీయాలు జరిగాయి రాష్ట్రంలో మీరు ఒకసారి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఎప్పుడు కక్షగట్టిన రాజకీయాలు తెలుగుదేశం పార్టీ చేయలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు అయింది. ఒక్క నన్నే కాకుండా ఎక్కడ చూసినా ఈ రాజశేఖర రెడ్డి గారి యొక్క మనస్తత్వం విచిత్రంగా ఉంటుంది. ఈయన ఏంటంటే ఎవరైనా సరే ఆయనకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో పనిచేయడానికి వీలు లేదు. అది మీడియా కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే సంఘ సంస్కృతులు కావచ్చు, ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఎవరు పనిచేయడానికి వీల్లేదు. ఒకవేళ ఎవరైనా పనిచేస్తే వాళ్ళకు ముందుగా హెచ్చరిక ఇవ్వడం, వాళ్ళు కానీ సరెండర్ అయితే వాళ్ళు చేయకుండా ఉంటే వాళ్ళకి ఏం కావాలని ఇవ్వడం, ఒకవేళ వాళ్ళు కానీ ఎదురు తిరిగితే వాళ్ళని అన్ని విధాలా బాధపడడం, ఆర్థికంగా దెబ్బతీయడం, మానసికంగా దెబ్బతీయడం, ఇంకో పక్కన అవసరమైతే దాడులు కూడా చేయడం ఒక ఆనవాయితీగా తయారైంది. ఈ ముఖ్యమంత్రి ఒక పక్క అధికారాన్ని ఉపయోగించుకుంటున్నాడు, ఒక పక్క పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుంటున్నాడు. కొన్ని లక్షల మీద మా కార్యకర్తల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టాడు. ఫైనల్ గా అతనికి సరెండర్ చేసుకోవాలని ఆలోచించని ఇవన్నీ చేశాడు. ఇటీవల కాలంలో మీరు యాడ్స్ చూశారు. విచిత్రంగా ఆయన ఏమి చేయకపోయినా పేపర్లో, టీవీల్లో 24 వదలగొట్టుకోవడం అన్ని చేశారు. తెలుగుదేశం పార్టీ వాస్తవాలు చెప్పడానికి మేము ఒక కోడి పిల్లల యాడ్ గాని ఇవన్నీ ఇచ్చాం. అది ఇచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి యొక్క ప్రవర్తన చూస్తే ఒక ఫ్రస్ట్రేషన్కి వచ్చాడు. ఇటీవల మహాకూటమి జరగడం, ఆ ఏర్పాటు అయిన తర్వాత చాలా వరకు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయమనే నిర్ణయానికి రావడం, అది తర్వాత వెలుగుబంటి సూర్యనారాయణ, సత్యం కుంభకోణం వీళ్ళ ప్రమేయం ఉండడం, అదైన తర్వాత ఈయన యొక్క 18 కంపెనీలు బయట రావడం, ఇవన్నీ వాస్తవాలను జీర్ణించుకోలేకుండా ప్రజల్లో అసహ్యం వస్తా ఉంది. కాబట్టి ఈ యొక్క మేము ఏదైతే విమర్శిస్తున్నామో ఆ విమర్శే కాకుండా జరిగిన వాస్తవాల్ని భరించలేని పరిస్థితిలో ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. అందుకనే మీరు చూస్తే ఎక్కడ ఉందాతనం కనపడడం లేదు. 9 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, తెలుగుదేశం పార్టీ అధికారంలో అపోజిషన్ ఉన్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోతున్నాం. ఈ ముఖ్యమంత్రి అన్ని విలువల్ని వదిలిపెట్టి ఎంత దారుణంగా ఈరోజు విమర్శిస్తున్నా అంటే, కడాలను నన్నే పెట్టి లైవ్ డిటెక్టర్ పెట్టి నేనే చెప్పి నా దగ్గరనే తప్పులు తిట్టించే పరిస్థితికి వస్తున్నా అంటే ఇది నీచమైన రాజకీయం. అది ఒక రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. ఈయనకు ఒక విలువలు లేవు. ఈయన సంపాదించిన డబ్బులు కూడా ఒక మీరు చూస్తే ఎక్కడ చూసినా చాలా దారుణంగా రాజకీయ జీవితం ఉంది. అదే రాజకీయ జీవితాన్ని ఈరోజు రాష్ట్రంలో చేయాలనుకుంటున్నారు. రాష్ట్రం యొక్క ప్రతిష్ట తీసేశారు, రాష్ట్రం యొక్క పరువు తీశారు. బయట పోతే ఒక ఉదాహరణ మీకు చెప్తున్నాను. ఇటీవల ఎక్కడికి పోయినా తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అనగానే ఆ రోజు రాష్ట్రం అనగానే ఆంధ్రప్రదేశ్ అంటే అన్ని రంగాల్లో ముందుకు పోతా ఉంది. తెలుగు వారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ప్రపంచం మొత్తం ఉండే పరిస్థితి తీసుకొచ్చాం. మొన్న మేము ఎన్ని ఆరోపణలు చెప్పడానికి శరద్ పవార్ తిరిగిపోతే ఆయన ఒక మాట అన్నాడు, మేము మీ దగ్గర చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, మీరు ప్రజల్ని ఎట్లా మోసం చేస్తారో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ముఖ్యమంత్రి అధికారంలో ఉండి ఒకటేసారి 12 లక్షల కాపీలు పేపరు సర్క్యులేషన్ పెట్టారంటే, అదే మరిగా 18, 28, 25, 26 ఎడిషన్స్ పెట్టారంటే ఇది అసాధ్యం. మాకు కూడా ఒక పేపర్ ఉంది, 70-80 ఏళ్ళైనా మాది 6-7 లక్షల సర్క్యులేషన్ ఉండే పరిస్థితి వస్తా ఉంది. అదే మరిగా మీ సత్యం జరిగిన తర్వాత, అదే మరిగా ఈ ముఖ్యమంత్రి అవినీతి చూసిన తర్వాత, ఇంకో పక్కన గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటకలో చూసిన తర్వాత తెలుగు వాళ్ళంటే మేము కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందనే పరిస్థితికి వచ్చాడు. శరద్ పవార్ మీతో అన్నారు, అందరితో అన్నాడు ఈ మాట. అంటే ఒకప్పుడు తెలుగు వారంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండే పరిస్థితి నుంచి ఈ రాజశేఖర రెడ్డి చేసిన పనులు చూసిన తర్వాత తెలుగు వారి పైన అపనమ్మకం, నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది. ఈ రోజు మేము చూసాం, ఢిల్లీకి పోయినప్పుడు చూసాం. ఇవన్నీ జరిగిన తర్వాత మనమంటే ఒక చులకన భావం వచ్చింది. ఆ చులకన భావానికి కారణం మనం కాదు. ఒకప్పుడు బాంబే ఎక్కడికి పోయినా ఆంధ్రప్రదేశ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే రేటింగ్ లో పాజిటివ్ ఉండేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే రేటింగ్ లో నెగిటివ్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఈయన చలవే. అంటే ఈరోజు అందరూ ఆశించేది ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఇంకొక బీహార్గా తయారవుతుంది అనే ఆలోచన వస్తా ఉంది. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది.
ఓసారి మీరు చూస్తున్నారు అసెంబ్లీలో నన్ను ఏ విధంగా తిట్టారు, ప్రజల కోసం ఆయన ఎంత హ్యూమిలియేషన్ చేసినా ఎట్లా భరించాం, ఈ రోజు అడ్వర్టైజ్మెంట్ల ద్వారా కూడా ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ఇవన్నీ ఉదాహరణలు. అయినా కూడా తెలుగుదేశం పార్టీ హుందాగా ముందుకు పోతాం. ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈయన రాజశేఖర రెడ్డి గారు దిగినంత నీచాతి నీచంగా మేము దిగి ఎక్కడికక్కడ తిట్టుకోవడం కానీ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం కానీ చేయలేం. హోందాగా ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ చేసిన తప్పుల్ని ఎండగట్టే బాధ్యత మా మీద ఉంది. తప్పకుండా ఎండగడతాం. ఆ విధంగా ముందుకు. శరద్ పవార్ కాంగ్రెస్ కి మద్దతు ఇస్తున్నారు, యూపీఏలో భాగస్వామిగా ఉన్నారు, కీలక భాగస్వామిగా. శరద్ పవార్ ఈ విధమైన అసంతృప్తితో ఉన్నారంటారు. అని కాదు, ఆంధ్ర అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక చులకన భావం వచ్చింది. ఇది చాలా బాధాకరం. శరద్ పవార్ గారు కాదు, చాలా మంది అంటున్నారు. ఢిల్లీకి పోయినప్పుడు చాలా మంది కూడా ఈ విధంగా మాట్లాడే చులకన భావంతో 10 మందిలో మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే దానికి ప్రధానమైన కారణం ఈ ముఖ్యమంత్రి తప్ప ఇంకోరు కాదు. సీతారాములు జగ్గపేట నుంచి మీతో మాట్లాడడానికి టెలిఫోన్ లైన్ లో ఉన్నారు. సీతారాములు, చంద్రబాబు గారితో మాట్లాడండి. హలో సార్, నమస్తే సార్. హలో. హలో సార్. చెప్పండి సార్. మేము జగ్గపేట నుంచి సార్, కృష్ణా జిల్లా జగ్గపేట సార్. చెప్పండి సార్. మాకు మొన్నటి దాకా ఈ పేపర్లో హలో. హలో సార్. చెప్పండి. మాట్లాడండి. చెప్పండి సార్. సార్ చెప్పండి. మాకు మొన్నటి దాకా పేపర్లో ఈ డైలీ ముషారఫ్ మాకు ఒక నీతిగా ఉపయోగపడేవారు సార్ మొన్నటి దాకా. హలో. చెప్పండి, వినపడడం లేదు. హలో సార్. చెప్పండి. మొన్నటి దాకా మాకు పేపర్లో పాకిస్తాన్ అధ్యక్షుడు ఉండేవాడు కదా సార్ ముషారఫ్. ఒక నియంత్రణ పాలించేవారు కదా పాకిస్తాన్ ని. అవునండి. అట్లాగే మన రాష్ట్రాన్ని కూడా హైజాక్ చేసి పాలిస్తున్నారు అన్నట్టుంది సార్ మాకైతే. అదే ఏం సార్, లేకపోతే మీరు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు సార్. అదే ఆ స్థాయి ఇంటి మీద గాలి జాతర దంచెర్లు రాళ్ళ దాడి చేశారు. అవును. అసెంబ్లీలో 8 కోట్ల మంది ప్రజలు చూస్తుండగా మీ అమ్మగారి గురించి ప్రస్తావించారు తప్పుగా. అదే నిన్న కాక మొన్న పుట్టిన సాక్షికి 6 కోట్ల ప్రకటనలు ఇస్తే హైయెస్ట్ సర్క్యులేషన్ ఉన్న ఈనాడికి 4 కోట్ల ప్రకటనలు ఇస్తారు. అదే ఇష్టం వచ్చినట్లు చేస్తారేంటి సార్, ఇష్టం వచ్చినట్లు. చాలా మీ ఆవేదన వేరు, నేను బాగా పంచుకుంటున్నాను. ఒకసారి బాధ వేస్తుంది. ఇప్పుడే తమ్ముడు అడిగాడు. నేను అసెంబ్లీలో కొన్ని విషయాలు మాట్లాడితే ప్రభుత్వం ప్రజలకు ఏవైతే వ్యతిరేక కార్యక్రమాలు చేసి దాన్ని విమర్శిస్తే ఆ విమర్శని పాజిటివ్ గా తీసుకొని సమాధానం చెప్పే బదులు నా మీద విరుచుకుపడడం, చనిపోయిన మా తల్లిని కూడా తీసుకొచ్చి దూషించడం, ఆ తర్వాత అనేక సందర్భాల్లో నాకు మైక్ ఇవ్వకుండా ఒక 1 సైడెడ్ గా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ నా మీద విరుచుకుపడడం, తిట్టడం. ఎప్పుడు కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉంటే అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కూడా కాలేదు. ఆ విధంగా ఉన్నా కూడా నేను చాలా గౌరవించాను. ఈయనే కాకుండా అంత మునుపు కాంగ్రెస్ పార్టీలో జనార్దన్ రెడ్డి గారు ఉంటే ఆయనకు కూడా గౌరవించి, ఆయన ప్రతిపక్ష నేత అంటే ఆయన వాళ్ళ పార్టీకే కాదు ఈ రాష్ట్ర సమస్యల్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఆయనకుంది. ఆ విధంగా ఉన్నప్పుడు మనం గౌరవం ఇవ్వాలని నేను గౌరవించాను. ఈ రోజు ఈ ముఖ్యమంత్రి ఉద్దేశం ఒకటి, ఆయన చేసిన పనులు విమర్శిస్తే ఆయన ఎట్టి పరిస్థితుల్లో భరించే పరిస్థితుల్లో లేడు.